తెలంగాణ రాష్ట్రంలో వివిధ పంటలు పండించే మండలాల్లో మధ్య తెలంగాణ మండలం ఒకటి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, మెదక్ జిల్లాలు కలిపి దాదాపు 10 జిల్లాలు ఉన్న ఈ మండలంలో ప్రధాన పంటలు వరి, ప్రత్తి కాగా ప్రాంతాన్ని బట్టి అన్ని రకాల పంటలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం యాసంగిలో నీటి వసతి పుష్కలంగా ఉన్న ప్రాంతాలలో వరి సాగుకు వెళ్లినా అరకూర నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ఆరుతడి పంటలకు వెళ్లడం మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అంతేకాదు ప్రత్తికి నీరిచ్చి పంటకాలం పొడిగించకుండా తీతలు తీసుకున్న తర్వాత పంట తీసివేసి ఆరుతడి పంటలు సాగు చేయడం మేలంటూ మధ్య తెలంగాణ మండలంలో యాసంగికి వేసుకోదగ్గ పంటల వివరాలను రైతాంగానికి వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ ఉమారెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో అంటే ముఖ్యంగా మధ్య తెలంగాణ మండలం లోపల ఈ 11 జిల్లాలు అంటే పాత వరంగల్, ఖమ్మం, మెదక్, కొత్తగా ఏర్పడినటువంటి 11 జిల్లాల్లో కూడా వరి అంతా కూడా చాలా వరకు కోత దశలో ఉండింది. ఈ మధ్య కాలంలో కురిసినటువంటి వర్షాల వల్ల కొంత కోతలకు ఆటంకం కలిగినప్పటికీ రైతు సోదరులు వరి కోత లోపల నిమగ్నమై ఉన్నారు. సో వరి కోసిన తర్వాత వరి పొలాల లోపల, మాగాన్ల లోపల ఎక్కడైతే వరి మాత్రమే సాగు చేయగలమో అక్కడ మాత్రమే వరి సాగు చేయాలి. వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు వేసుకునేటువంటి పరిస్థితులు ఉంటే అక్కడ వరికి బదులు వేరే పంటలు వేసుకోవడం మంచిది. వరి తర్వాత వరినే సాగు చేయాలనుకునే రైతు సోదరులు ఇప్పుడు నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 మధ్యన వాళ్ళకి నచ్చినటువంటి రకాలను, సో 125 రోజుల పంటకాలం కలిగినటువంటి దొడ్డు రకాలు కానీ సన్నయ్య కానీ నారు పోసుకున్నట్లయితే మళ్ళీ మనకు మార్చి 31 లోపల వరి కోతలై ఈ వడగండ్ల వాన నుంచి ఇబ్బంది పడకుండా మనం హార్వెస్ట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి నారులను తప్పనిసరిగా వీళ్ళని తొందరగా నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 లోపల పోసుకునేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. అయితే చలి ఉంటుంది కాబట్టి నారుమడులు పెరగవు. కాబట్టి ఈ నారుమడిని ఒక ప్రత్యేకమైన శ్రద్ధతోటి అంటే మిరప నారుమల్లు ఎట్లయితే పెంచుకున్నారో అట్లా ఎత్తైనటువంటి నారుమల్లను చేసుకొని అంటే మొలిసినటువంటి నారు పైన చలి పెట్టకుండా ఉండడం కొరకు ఈ ఇనుప కుంచెలు కానీ లేకపోతే ఇనుప సువ్వలు కానీ లేకపోతే ఈ వాయిల్ కట్స్ అంటే బరిగల్ లాంటివి చేసి ఒకటి డోమ్ అంటే మనం మోటార్ల మీద ఎట్లయితే ఒక డోమ్ లాంటిది పెడతాం అట్లాంటి డోమ్ పెట్టి దాని మీద ఒక పాలిథిన్ షీట్ పెట్టి సాయంత్రం వేళ లోపల కప్పి ఉంచి నారుమడిని ఉదయం పూట తీసేయాలి మనం. అట్లయితే ఏమవుతుందంటే చలి ప్రభావం నారు మీద ఉండదు. సో కాబట్టి ఒక 25 రోజుల్లోనే ఒక 4 నుంచి 6 ఆకుల వరకు ఉంటాయి. నారుకు నాటేసుకోవడానికి అనుకూలంగా పెరుగుతుంది అది. లేకపోతే మనం నారుమడి మీద శ్రద్ధ చూపెట్టకపోతే అంటే చలి ప్రభావం నుంచి నారుమడిని కాపాడకపోతే అది పెరగదు. అది పెరగకపోయేసరికి మనం నారుమడి 35 రోజులైనా కూడా నాటుక అనుకూలంగా ఉండదు. అప్పుడు పంటకాలం పెరుగుతుంది. మళ్ళీ మనం ఏప్రిల్ లోపల హార్వెస్టింగ్ చేయాల్సి వస్తుంది, కష్టమవుతుంది. సో కాబట్టి నారుమలను ప్రత్యేకంగా పెంచాలి, చలి ప్రభావం లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా కొంచెం పశువుల ఎరువు కానీ గొర్రెల ఎరువు లాంటివి ఉంటే పోస్తే మంచిది నార్మల్లో. అదేవిధంగా నీళ్ళను కూడా సాయంత్రం పూట పెట్టి పొద్దున్న పూట తీసేసేటట్టుగా భాస్వరాన్ని కూడా కొంచెం మోతాదుకు మించి నార్మల్ వేసుకుంటే మంచిది. చలి ఉంటుంది కాబట్టి జింకు ధాతు లోపం ఉంటుంది. జింకును కార్బనిజం ప్లస్ M45 కానీ ఇలాంటి వాటి ఉండేటి కల్పించి చేసుకుంటే ఈ తెగుళ్ళ ప్రభావం కూడా ఉండదు నారుపేడ పైన. ఇవన్నీ చేసినట్లయితే మనం సకాలం లోపల నాట్లు పెట్టుకోవచ్చు. తద్వారా మార్చి 31 లోపల వరి కోతలు చేసుకోవచ్చు. ఇది వరి సాగు చేసే రైతులు. కొన్ని ప్రాంతాల లోపల వరికి బదులు వేరే పంటలు వేసుకునేటువంటి రైతులు దాంట్లోపల మాత్రం మొక్కజొన్న లాంటివి కానీ లేకపోతే పొద్దుతిరుగుడు కానీ మినుములు కానీ ఇలాంటి పంటలు వేసుకుంటే మంచిది. తప్పనిసరిగా వరి తర్వాత వరి సాగు చేయడం అనేది అది ఏ రకంగా చూసినా కూడా మంచిది కాదు. కాకపోతే పొలం లోపల బాగా తడి ఉంటుంది, ఆరదు పొలం, నీళ్ళు ఎప్పుడు వస్తూ ఉంటాయి అనుకునే సందర్భాల్లో మాత్రమే వరి సాగు చేయాలి. ఇక విత్తనాల విషయంలో కూడా మీరు ప్రస్తుతం వానాకాలం లోపల పండించిన రకం 125 రోజులది కనుక మీ దగ్గర ఉంటే దాన్ని మంచిగా ఆరబెట్టి దాని మొలక శాతాన్ని పరీక్షించుకొని మళ్ళీ ఆ రకాన్ని పెట్టుకోవచ్చు. మీరు చాలా వరకు నిద్రావస్థ ఏం లేవు మనకు ప్రస్తుతం సాగులో ఉన్న రకాల లోపల. ఒక జర్మినేషన్ టెస్ట్ ఒక 100 గింజలు మనం మొలకకు పెట్టినాం అనుకోండి, ఒక 80 పైన మొలిచినాయి అనుకోండి, మీరు ఆటోమేటిక్గా నారు పోసుకోవచ్చు. మీరు మళ్ళీ మీరు అది అమ్మేసి మళ్ళీ మీరు మార్కెట్లో కొనాల్సిన అవసరం లేదు. అంతేగాని వానాకాలంలో పెట్టిన రకం యాసంగిలో పెట్టొచ్చా పెట్టరాదా, ఇదే సీడ్ వాడొచ్చా, ఇట్లాంటి అనుమానాలు అవసరం లేదు మనకు. పోయిన వానాకాలం లోపల మనం క్వాలిటీ సీడ్ ఎట్ ఎవ్రీ విలేజ్ అనే పద్ధతి లోపల జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు మీకు చాలా గ్రామాల లోపల కొంత నాణ్యమైనటువంటి విత్తనాన్ని ఇచ్చి ఉన్నారు. సో ఆ రకాలన్నీ కూడా మీరు ఇప్పుడు యాసంగిలో పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. అంటే 1537 కానీ 961 ఈ 2 రకాలు ఏదైనా సరే మీకు వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇంపార్టెంట్ క్రాప్ కాటన్.
కాటన్ రైతు సోదరులు చాలామంది ఈసారి వర్షాల వల్ల మరియు ఇతర కారణాల వల్ల కాటన్ క్రాప్ కొంచెం ముందుగానే కంప్లీట్ అవుతూ ఉంది. సో ఎక్కడైనా ఇంకా కాటన్ క్రాప్ పత్తి ఏరకపోతే దాన్ని తొందరగా వేరుకొని దాన్ని టర్మినేట్ చేయాలి, కంప్లీట్ చేయాలి కాటన్ని. ఇంకేమాత్రం పొడిగించినా కూడా తర్వాత గులాబీ రంగు పురుగు ఆశించి మనకు నష్టం వస్తుంది. కాబట్టి పత్తి పంటను మీరు వెంటనే తీసేస్తే మంచిది. దాని ప్లేస్ లోపల పెసళ్ళు కానీ, లేకపోతే మొక్కజొన్నలు కానీ, జొన్నలు కానీ, లేకపోతే జనవరిలో సోయింగ్ చేసుకోవాలనుకుంటే నువ్వులు కానీ, ఇట్లాంటి పంటలు ఆలోచించుకున్నట్లయితే మంచిది. అంతేగాని క్రాప్ను మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం అనేది మంచిది కాదు. సో అది కూడా పత్తి రైతు సోదరులు కూడా పత్తిని తీసేసి దుక్కులు చేసుకొని వేరే పంటలు వేసుకునే దిశగా రైతులు ఆలోచించినట్లయితే మంచిది. ఈ రకంగా వరి మరియు పత్తి సాగు చేసే రైతులు ప్రస్తుతం కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించి వచ్చే పంటకు సన్నద్ధ అవడం అనేది చాలా మంచిది ఇప్పుడు.